హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ అండ్ యూస్ఫుల్ వీడియో అండి, డిఐవై. సో ఇది చాలా ఈజీ అండి, సింపుల్, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు అండి. 10 మినిట్స్లో అయిపోతుంది, అలాగే $2 కూడా అవ్వలేదండి నాకు. సో ఇది మెన్స్కి కానీ అలాగే బాయ్స్కి కానీ చాలా బాగుంటుంది, బర్త్డేస్కి, ఫాదర్స్ డేకి. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. Welcome to our channel, PuriTalks. సో ఈ డెకర్ కోసం ఫస్ట్ నేను టేబుల్ క్లాత్ తీసుకున్నానండి. చూడండి, బ్లాక్ది అలాగే రౌండ్ టేబుల్ క్లాత్. సో ఇది $1 ఉంటుందండి. నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. అంతకుముందు బ్యాక్ డ్రాప్తోనే చాలా డెకార్స్ చేశాను. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను, లేదంటే ప్లేలిస్ట్లో చెక్ చేయండి. చూడండి, దీనికోసం నేను పుష్ పిన్స్ యూజ్ చేశాను. ఇక్కడ మన వాల్స్ అన్నీ మనకి చెక్కతోనే ఉంటాయి కాబట్టి నేను పుష్ పిన్ యూజ్ చేసి ఇలా ఫిక్స్ చేసుకున్నాను. చక్కగా రౌండ్గా వచ్చింది చూడండి. సో నెక్స్ట్ వైట్ పేపర్ ఉంటే మీ దగ్గర పెద్దది అలా అయినా ట్రై చేయండి. నేను ఏంటంటే గిఫ్ట్ ర్యాప్స్ ఉంటాయి కదా, అలాంటిది నేను కొంచెం పెద్దగా ఉండేది తీసుకున్నానండి. సో ఎంత మెజర్మెంట్ అనేది మనకు ఉన్న బ్యాక్ డ్రాప్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను కరెక్ట్గా మిడిల్కి నాకు ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, అలాగా మిడిల్కి ఎలా వస్తుంది అనేది ఒక పాయింట్ పెట్టుకున్నానండి. పైనుంచి మిడిల్కి కొంచెం క్రాస్ అయ్యేలాగా, ఇప్పుడు నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను కదా, సో అలా వచ్చేలాగా జస్ట్ అలాగా మీకు చూపిస్తున్నాను అంతే, నేను మార్క్ ఏం చేసుకోలేదు. సో ఒక వ్యూ కోసం అనమాట. సో నేను ఆల్రెడీ ఉన్న పేపర్ని ఇలా ఫిక్స్ చేసుకొని ట్రయాంగిల్ లాగా కట్ చేసుకున్నానండి. అంటే కరెక్ట్గా రావడానికి కొన్ని ఫోల్డింగ్స్ ఇచ్చుకున్నాను. సో మనకి పెద్ద పేపరు మనకి కరెక్ట్గా రావాలంటే ఫోల్డింగ్స్ ఇచ్చుకోండి. సో అప్పుడు నీట్గా వస్తుంది అనమాట. సో మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేయండి, లేదు అంటే ఇలాంటిది మీ దగ్గర ఏమన్నా రౌండ్ది కానీ, అంటే కరెక్ట్గా మనము హార్డ్ థింగ్ ఏదన్నా ఉంటే కరెక్ట్గా మనకి స్ట్రైట్ లైన్ వస్తుందండి. సో నేను అలాగా కట్ చేసుకున్నాను, అంటే సిజర్ యూజ్ చేసి కట్ చేశాను అనమాట. సో అటు ఇటు మనకి అంటే పేపర్ రౌండ్గా వెళ్ళిపోతుంది కాబట్టి సపోర్ట్కి ఏవో ఒకటి మనం పెట్టుకోవచ్చండి. సో నేను వైట్ కలర్ పుష్ పిన్స్ పెట్టుకున్నాను, ఎందుకు అంటే కలర్స్ కనిపించకుండా ఉండడానికి. సో ఇప్పుడు చూడండి, షార్ప్గా మీకు కనిపిస్తుంది కదా ఒక ట్రయాంగిల్ లాగా. సో పైన మాత్రం గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ కోసం నేను ఆల్రెడీ ఇంకొక పేపర్ ఉంది కదా, నేను మళ్ళీ కట్ చేసుకొని అలాగే ఫిక్స్ చేసుకున్నాను. సో అన్ని పుష్ పిన్స్ యూజ్ చేసి నేను ఇదంతా ఫిక్స్ చేశాను. సో ఇంకొకటి నా దగ్గర బ్లాక్ది ఉందండి, ఆ క్లాత్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు మనకి టై అంటే బౌ అంటారు కదా, సో దానిలాగానే ఇలాగా నేను కట్ చేసుకోవడానికి ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకున్నానండి. దాన్ని ఈక్వల్గా కట్ చేసుకున్నా 2 సైడ్స్. సో బటన్స్ లాగా ఒక 4 కట్ చేసుకున్నాను సర్కిల్స్ లాగా. సో దాన్ని గమ్ పెట్టి నేను ఫిక్స్ చేశానండి. సో మన బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోయింది. సో $2 కూడా అవ్వలేదండి, అలాగే 10 మినిట్స్లో అయిపోయింది. మీకు కూడా ఎలాగ ఎవరినైనా సర్ప్రైజ్ చేయాలంటే తప్పనిసరిగా ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి. సో ఇలాగే నేను కేక్ కూడా చేశానండి, అది కూడా మన ఛానల్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.